నేటి పునీతులు పునీత వెర్సెల్లి విలియం గారు. నేను నా గౌరవార్థము ఈ సేవకుడుగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మంగళవారం జూన్ 25, 2024. మొదటి పట్టణం రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 9 నుండి 11, 14 నుండి 21, 31 నుండి 36 వచనాలు. ఇథియోపియా రాజగు తిరాకా ఐగుప్తు సైన్యముతో అస్సిరియా మీదికి దండెత్తి వచ్చుమన్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట ఆస్పిరియా రాజు యూదా రాజగు హిజ్కియాకు ఇట్లు కమ్మ వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకొంటివి, ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కాని నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అస్సిరియా రాజులు నానారాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించినారో నీవు విని ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ కమ్మ నందుకుని చదిచెను. అంతట అతడు దేవాలయమున ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై యుందువు. నీ ఒక్కడవే దేవుడు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమి ఆకాశములను సృజించినవాడవు నీవే. ప్రభు, వీనులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవుడైన దేవుడునగు నిన్ను కించపరచుటకుగాను సన్హెరీబు పలికిన పలుకులు ఉలింపుము. ఆస్పిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశము చేసిరి. ఆ జాతుల దైవములను కల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములా? నరులు మలిచిన రాతిబొమ్మలు, కొయ్య బొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములను నీ ఒక్కడనే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతట యెషయా హిజ్కియా వద్దకు సేవకునంపి, ఆస్పిరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలించెను అని చెప్పెను. ఆస్పిరియా రాజును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి: ఓయి యెరూషలేము, నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచుచున్నది. యెరూషలేమునను సియోను కొండమాదను ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అస్సిరియా రాజును గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమును ప్రవేశింపజాలడు, దానిమీద ఒక్క బాణమును రువ్వజాలడు, దాని చుట్టూ ముట్టడికిగాను మట్టి దెబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును, ఈ నగరమును ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి: నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అస్సిరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతటా అస్సిరియా రాజు సైన్యమును తరలించుకుని నీనెవెకు మరలిపోయెను. ఇది ప్రభువు వాక్కు.